బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతో మంది జీవితాలు కూడా నాశనం అవుతున్నటువంటి ఉదంతాలు మనం ప్రతిరోజు గతంలో చూస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రమోషన్లు కావచ్చు, యూట్యూబర్ల లాభాల కోసం చాలామంది అమాయకులు కూడా బలవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసేందుకు కూడా ఇటు ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక బెట్టింగ్ యాప్స్పై కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కఠినమైన శిక్షల కోసం అవసరమైతే చట్టాలను కూడా సవరించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. బెట్టింగ్ నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం అవసరమంటూ కూడా ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, క్రికెట్ బెట్టింగ్స్ ద్వారా కుటుంబాలు పూర్తిగా చిన్నాభిన్నం అవ్వడం, నాశనం అవ్వడం జరుగుతూ ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక బెట్టింగ్లపై రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చు అంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కీలక సూచన చేసినటువంటి పరిస్థితి. అవి రాష్ట్ర పరిధిలోని అంశాలేనంటూ కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా మాట్లాడారు. ఇక బెట్టింగ్ యాప్స్ను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టు కూడా వెల్లడించారు. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా ప్రముఖులపైన కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి పోలీసులు. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై భారీగా ఫిర్యాదులు నమోదవుతున్న పరిస్థితి. ఇక ప్రమోషన్లు చేసినటువంటి వారికి భారీగా జరిమానాలు కూడా విధించాలంటూ బాధిత కుటుంబాలు కూడా చెప్తా ఉన్నాయి. అదేవిధంగా CCPAలో చాలామంది కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో దాంట్లో కంప్లైంట్ చేస్తే కూడా ఇటు ఎవరైతే వాళ్ళు 3 సంవత్సరాల పాటు ఎక్కడ యాడ్లో కావచ్చు, లేదంటే సినిమాల్లో ప్రమోట్ చేసే, నటించే, యాక్ట్ చేసేటటువంటి అవకాశాలు కూడా కోల్పోతారంటూ కూడా కొద్దిమంది న్యాయ కోవిదులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా బెట్టింగ్ యాప్కు సంబంధించి కూడా ఇరు రాష్ట్రాలు కూడా చాలా సీరియస్గా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మనం చూస్తే చాలా ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించిన కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అసలు ఇటు CCPAలో అంటే కేసు వేస్తే ఏం జరుగుతుంది ఏంటి, దీనికి సంబంధించి కూడా గత 2 సంవత్సరాలుగా తను అడ్వకేట్ కృష్ణకాంత్ గారు కూడా దీనికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్, దీనికి సంబంధించి ఎట్లాంటి దీనివల్ల ఇబ్బందులు ఉంటాయి, దీనివల్ల యువత ఏ విధంగా పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది, ఏ విధంగా ఆర్థికంగా నష్టపోతారు, అదేవిధంగా దీన్ని ప్రమోట్ చేసిన వారికి ఎట్లాంటి శిక్షలు ఉంటాయి, ఎట్లాంటి శిక్షలు ఇంకా విధించాలి, ఎట్లాంటి చట్టాలు సవరణ చేయాలి, దీనికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. రెగ్యులర్గా అడ్వకేట్ కృష్ణకాంత్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కేసులు కూడా వేశారు వారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. కృష్ణకాంత్ గారు